శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మేషరాశి వారికి 1 జనవరి నుంచి 15 జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే టైం కొద్ది దాటడం వల్ల సమయం చేయలేకపోయారు, క్షమించండి. చూసుకున్నైతే ప్రెజెంట్ ఈ మేషరాశి వారి టైం ఏదైతే ఉందో చాలా బాగుంది. ఏళ్ళనాటి శని మీకు సమయం ఉన్నా కూడా మిగతా గ్రహాల సంబంధం ఏదైతే ఉందో అది 9వ భావంతో పాటు చాలా గట్టిగా ముడిపడి ఉండడం వల్ల చాలా గట్టిగా ముడిపడి ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా ప్రెజెంట్ టైం ఏంటంటే విజన్ కోసం చాలా మంచి టైం అయితే ఉండబోతుంది. విజన్ అంటే ఏంటంటే దూరదృష్టి. భవిష్యత్తు లోపల చేయాల్సిన విషయాల కోసం ఏదైనా ప్లాన్ కనుక మీరు చేద్దాం అనుకున్నట్లయితే ఇప్పుడు చేయగలుగుతారు. రెండోది ఏంటంటే ఈ సమయకాలం లోపల మీకు మార్గదర్శనం చేయాల్సిన వ్యక్తులు చాలా మంది వస్తుంటారు, చాలా మంది మీతోటి చెప్తుంటారు. కానీ ఒక చిన్న విషయం తెలుసుకోండి, దశమాధిపతి అలాగే ఏకాదశాధిపతి శనిదేవుడు కనుక చూసుకున్నైతే ద్వాదశ స్థానంలో కూర్చొని 10th ఆస్పెక్ట్ మళ్ళీ 9th హౌస్ పైన ఉండడం వల్ల ఈ సమయకాలం కొద్ది కార్యక్షేత్రాల లోపల ఏది చేసినా ఎలా చేసినా నీట్గా పద్ధతిగా చేయడానికి మీరు ప్రయత్నించండి. తప్పుడు దారిలో కనుక మీరు వెళ్ళడానికి ప్రయత్నించినట్లయితే ప్రాబ్లమ్స్ అవుతాయి. అని కెరియర్ లోపల గ్రోత్కి సంబంధించిన విషయాల లోపల పాజిటివ్ గ్రోత్ అయితే కనపడుతుంది. సో అంత బెంగ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ సమయకాలంలో మీరు గమనించినట్లయితే దేవగురు బృహస్పతి వక్రగతి లోపల 3వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని యాత్రలు చేయాల్సి వచ్చుద్ది. అలాగే వ్యక్తిగత జీవితం లోపల కొన్ని అన్నెసెసరీ ఖర్చులు కూడా కనపడుతున్నాయి. వ్యక్తిగత జీవితం లోపల కొన్ని అన్నెసెసరీ ఖర్చులతో కనపడుతున్నాయి. కానీ దేవగురు బృహస్పతి అలాగే సూర్యుడిది సమసప్తక దృష్టి సంబంధం ఉండడం వల్ల 5th అలాగే 9th సంబంధం ఉండడం వల్ల అంటే మీ పంచమాధిపతి అలాగే మీ క్షమించండి మధ్యలో రావడం జరిగింది. 2026 పర్సనల్ హోరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాం. ఎందుకంటే తెలుసుకోండి, ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము. కానీ గోచర రీత్యా ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాల లోపల 40 to 50% జరిగే అవకాశాలు ఉంటాయి. మిగతా 50% జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది, ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది, దశ నడుస్తుంటుంది. దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగిస్తుంటుంటాము. కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీత్యా అయితే నిర్మితం చేయబోతున్నాము. హెల్త్, వెల్త్, అలాగే కెరియర్, అలాగే బిజినెస్, అలాగే మీ జీవితం లోపల ఈ 2026లో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము. మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది, అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము. ఇది చేయడానికి మనకు 10 రోజులు టైం పట్టుద్ది. ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే 1200 అయితే దీని కాస్ట్ ఉండబోతుంది. డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి. అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది. మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి, లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది. కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు. కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము, ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పుద్ది. కానీ అందరికి అలాగే జరుగుద్దని గ్యారంటీ నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి. అధిపతి 3వ భాగ్యస్థానం సంబంధం ఉండడం వల్ల ఇది చాలా మంచి టైం అయితే ఉండబోతుంది. సంతానం నుంచి కావచ్చు, ఎవరైతే హై లెవెల్లో ఎడ్యుకేషన్ చేస్తున్నారో, ఎవరైతే పర్మనెంట్ ఒక చోటు జాబ్ కోసం ప్రయత్నించుతున్నారో అలాంటి వారికి ఈ గోచర సమయకాలం అయితే హెల్ప్ఫుల్గా అయితే కనపడుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ గ్రహాలు మళ్ళీ 10 స్థానంలో వెళ్తాయి, 10th హౌస్లో వెళ్తాయో అప్పుడు మళ్ళీ గోచరం చేంజ్ అయితే అవుద్ది. కానీ ఈ సమయం ఏదైతే ఉందో కొద్దిగా మీ లెర్నింగ్ ప్రాసెస్ చాలా బాగుండబోతుంది. మీ ఆలోచన విధాన్ని మార్చే అవకాశాలు ఉండబోతున్నాయి. మూడోది ఏంటంటే మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యమైన పరివర్తనలు తప్పకుండా జరగబోతున్నాయి. ఇక్కడ ఇంకో విషయం కనుక గమనించినట్లయితే రాహు కేతు ఏకాదశ స్థానం లోపల పంచమ స్థానంతో పాటు సంబంధం ఉండడం వల్ల ఇది కొద్దిగా ఫ్రెండ్షిప్ లోపల అంత అనుకూలంగా కనిపించట్లేదు. ఫ్రెండ్షిప్ లోపల ఈ టైం అయితే అంత అనుకూలంగా కనిపించట్లేదు. కానీ మీరు సింగిల్గా ఏదైనా చేద్దామని అనుకున్నట్లయితే ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సింగిల్గా మీరు ఏదైనా చేద్దాం అనుకుంటే ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉండి తీరుద్ది. ఇంకో మాట చెప్తే అర్థం చేసుకోండి, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే అయితే కొత్తగా ఏదైనా మొదలు పెట్టాల్సిన అవకాశం కూడా కనపడుతుంది.
కొత్తగా ఇతను మొదలు పెట్టాల్సిన అవకాశం కనబడుతుంది. అండ్ కుటుంబంతో పాటు ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకున్నా కూడా అటుపక్క నుంచి మీకు సహకారం అయితే చాలా బాగానే ఉండబోతుంది. ఓవరాల్ చెప్పాలంటే జనవరి నెల ఏదైతే ఉందో 1st నుంచి 15th వరకు మీకోసం బాగానే ఉంటుంది. ఇంతకేంటంటే కొద్దిగా కెరియర్ లోపల చేస్తున్న పని లోపల కొద్దిగా అడ్డంకులు ఎక్కువ కనపడతాయి. ఎందుకని తెలుసుకోండి. 10వ స్థానం నుంచి ద్వాదశ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి. సో ఈ భావం కొద్దిగా బలం ఉండడం వల్ల ఈ భావానికి సంబంధించిన రిజల్ట్స్ అంతా పాజిటివ్గా ఉండవు. ఫాదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఖర్చులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ఖర్చులు చేయండి. కొన్నిసార్లు ఏంటంటే మనసులో మీకు అనిపించవచ్చు, అనవసరంగా నేను ఖర్చులు చేశాను. ఎందుకంటే ఈ కుజుడిది 8వ దృష్టి ఏదైతే ఉందో ఇది 4వ స్థానం పైన ఉండబోతుంది. సో మనసు లోపల ఒక రకంగా ఇగ్నోర్ ఫీలింగ్ అయితే, నెగ్లెక్ట్ అయితే ఫీలింగ్ అయితే మీకు తప్పకుండా వచ్చి తీరుద్ది. సో చెప్పాల్సింది ఏంటంటే ఈ 15 రోజులు మీరు ఎంత ఎక్కువ కుదిరితే అంత గణపతి ఆరాధన ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. గణపతి ఆరాధన మీకు చాలా అవసరము. అని ఎవరైతే జాబ్ లోపల కొద్దిగా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్ యోగం అయితే ప్రెజెంట్ కనపడుతుంది. ఎందుకని తెలుసుకోండి. తృతీయాధిపతి షష్ఠాధిపతి 9th హౌస్లో ఉన్నారు. 9th హౌస్లో ఉన్నారు. 9th లార్డ్ తృతీయ స్థానంలో కూర్చొని దృష్టి సంబంధం ఉండడం వల్ల ఇది చాలా మీకైతే బాగుంటుంది. అని తృతీయాధిపతి 9వ భావాధిపతి రాశి పరివర్తన యోగం ఉండడం వల్ల మీకోసం చాలా బాగానే ఉండబోతుంది. సో చేయాల్సింది ఏంటంటే ప్రయత్నం గట్టి పెట్టుకోండి, అనుకున్న జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. గణపతి ఆరాధన తప్పకుండా చేయండి. శ్రీమాత్రే నమః.